హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నేను వంకాయ నిల్వ పచ్చడి పెట్టానండి. చాలా బాగా కుదిరింది. ఫస్ట్ టైం చేసినప్పటికీ కూడా ఒక అర కేజీ వంకాయలకి నాకు 100 గ్రాముల కారము, 125 గ్రాముల చింతపండు, ఒక 2 టేబుల్ స్పూన్ల మెంతిపొడి పట్టిందండి. ఒక పావు కేజీ ఆయిల్ పట్టింది. నేను ఫస్ట్ ఏం చేశానంటే వంకాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టానండి. తర్వాత ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను. వీటిల్లోనే ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్, కొద్దిగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, ఈ చింతపండు వేసి బాగా కలిపి 24 గంటల పాటు నేను ఊరపెట్టానండి. ఒక డబ్బాలో పెట్టానన్నమాట. ఈ ఊరటం వల్ల ఏంటి, చింతపండు అంతా కూడా బాగా నానుతుందండి. ఇంకా మనం విడిగా ఉడకపెట్టాల్సిన పని ఉండదు. ఈ నానిన చింతపండును తీసి నేను మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్నాను. తర్వాత ఈ ముక్కల్లో ఈ చింతపండు గుజ్జు, కారము, మనకి ఉప్పు, మెంతిపొడి ఇవన్నీ కూడా బాగా కలిపిన తర్వాత నేను తాలింపు పెట్టానండి. ఈ తాలింపులో కూడా ఏం లేదండి, వెల్లుల్లి రెప్పలు, కొంచెం ఆవాలు, ఒక 2-3 చిటికెళ్ళ మెంతులు వేశాను, ఎండుమిరపకాయలు వేశానండి. చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి.